నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో పండగ స్పెషల్గా గులాబీ పూలను ఈజీగా త్వరగా చేసుకునేలా సింపుల్ ప్రాసెస్ని చూపించబోతున్నాను. అలాగే ఈ గులాబీ పూలను నేను చక్కెరకు బదులుగా హెల్దీగా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఇంట్లో బెస్ట్ గులాబీ పూలను చేయాలనుకుంటే పిండిని ఇలా కలిపి ఇక్కడ చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ కరకరలాడే గులాబీ పూలను ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం తీసుకోండి. ఇందులోనే ఒక 1/4 కప్పు నీళ్లను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి. మనం ఈ గులాబీ పూల కోసం పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. లేదా మీరు ఇలా వేడి చేయకుండా ముందుగానే నీళ్ళల్లో వేసి కరగబెట్టైనా తీసుకోవచ్చు. చూడండి, ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్లు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. మనం ఈ బెల్లం నీళ్లు పూర్తిగా చల్లారిన తర్వాతే పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు పిండి కలపడానికి ఒక గిన్నెను తీసుకొని ఇలా జల్లెడలోకి 1 కప్పు బియ్య పిండిని తీసుకొని బాగా చల్లించండి. ఈ గులాబీ పూల కోసం పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి. కాబట్టి మీరు రెడీమేడ్ బియ్య పిండిని వాడినా లేదా మిల్లులో పట్టించిన పిండిని వాడినా ఇలా జల్లెడ పట్టి తీసుకోండి. ఇలా జల్లెడ పట్టగా ఏమైనా ఎక్స్ట్రాస్ వస్తే వాటిని తీసేసి మళ్ళీ ఇదే జల్లెడలోకి 1 కప్పు మైదా పిండిని కూడా తీసుకొని బాగా జల్లెడ పెట్టండి. ఇప్పుడు ఇదే జల్లెడలోకి 1/4 కప్పు కార్న్‌ఫ్లోర్ పిండిని అంటే మొక్కజొన్న పిండిని తీసుకోండి. ఇలా కొంచెం మొక్కజొన్న పిండిని వేయడం వలన గులాబీ పూలు ఫ్రై చేసేటప్పుడు గుత్తి నుండి ఈజీగా ఊడి వస్తాయి. మీరు కావాలంటే కార్న్‌ఫ్లోర్‌ని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా ఉప్పుని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళను తీసుకోండి. అలాగే సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి. ఇలా ముందుగా కొంచెం నీళ్లను వేసి పిండి ముద్దలు లేకుండా కలిపితే పిండిలో ముద్దలేమీ కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. మనకు ఈ పిండి అనేది రిబన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ చిక్కగా ఉండద్దు, అలానే మరీ పల్చగా ఉండద్దు. అలాగే మనం ఈ పిండిని స్పూన్తో కంటే ఇలా విస్కర్తో మిక్స్ చేస్తే చక్కగా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మనం కలిపి ఇలా పైకి తీసినప్పుడు తీగలు తీగలుగా పడాలన్నమాట. మీకు ఒకసారి స్పూన్తో కూడా కన్సిస్టెన్సీని చూపిస్తాను. స్పూన్కి కోటింగ్ అయ్యేలా ఉండాలి. మనం ఇలా తీసుకొని ఫింగర్తో ఇలా అన్నామంటే చూడండి, ఇలా చక్కగా కోటింగ్ అయ్యేలా ఉందంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా కలిపిన ఈ పిండిని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. అలాగే ఇక్కడ నేను ఈ గులాబీ పూలను చేయడానికి నాన్ స్టిక్ గులాబీ గుత్తితో చేస్తున్నానండి. మీరు కావాలంటే మార్కెట్లో దొరికే అల్యూమినియం గులాబీ గుత్తితో అయినా చేయొచ్చు. మన ముందు వీడియోలో నేను అల్యూమినియం గులాబీ గుత్తితోనే ప్రిపేర్ చేశాను. మీరు కావాలంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. మెయిన్గా కొత్తగా చేసేవారైనా లేదా ఇప్పుడే మోల్డ్ తీసుకోవాలనుకునే వారైనా ఇలా నాన్ స్టిక్ గులాబీ గుత్తితో ట్రై చేయండి. చాలా ఈజీగా గులాబీ పూలు అతుక్కోకుండా ఫటాఫట్గా చేసుకోవచ్చు. అలాగే ఈ గులాబీ గుత్తి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ముందుగా ఈ గులాబీ గుత్తిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్తో పాటు ఈ గులాబీ గుత్తిని కూడా ఇలా ఆయిల్లో పెట్టి బాగా వేడి చేయండి. ఆయిల్ ఎలా అయితే వేడవుతుందో దానితో పాటు ఈ గుత్తి కూడా వేడవుతుంది. ఆయిల్ చక్కగా వేడయ్యాక మరో పక్కన పిండిని తీసుకొని ఒకసారి బాగా కలిపి సరిపడా పిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. మనం కలిపి పెట్టిన పిండిలోనే వేడివేడి గులాబీ గుత్తిని ముంచే కంటే చిన్న బౌల్లోకి తీసుకొని చేస్తే గుత్తి కూడా చక్కగా మునుగుతుంది. అలాగే పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా వేడైన గులాబీ గుత్తిని తీసుకొని పిండిలో ఒక 1/2 వంతు ముంచండి. పూర్తిగా పిండిలో డిప్ చేయకుండా ఇలా 1/2 వరకు మాత్రమే ముంచి వెంటనే పక్కన వేడవుతున్న వేడి ఆయిల్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా గుత్తి ఆయిల్లో పెట్టాక ఒక 4-5 సెకండ్స్ తర్వాత స్లోగా కదుపుతూ ఫ్రై చేసామంటే పువ్వు అనేది గుత్తి నుండి ఈజీగా సెపరేట్ అవుతుంది. మనకు ఆయిల్ అనేది ఒకసారి బాగా వేడయ్యాక మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా గులాబీ పూలను ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మనం ఆయిల్లో సరిపడాన్ని గులాబీ పూలను తీసుకున్నాక
స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వీటిని టర్న్ చేసేటప్పుడు సాఫ్ట్‌గా అనిపిస్తుంది కానీ, ఇవి ఫ్రై అయ్యి బయటికి తీసాక చాలా క్రిస్పీగా ఉంటాయి. పైన వచ్చే నురగ తగ్గిపోయిందంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. లేత బంగారు రంగులోకి వచ్చాక ఒక్కొక్కటి ఆయిల్ నుండి తీస్తూ ఒక జాలి గిన్నెలోకైనా లేదా చిల్లుల గిన్నెలోకైనా తీసుకోండి. వీటికున్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అడిచిపోతుంది. అలాగే ఇవి వేడి మీద మనం ఎలా పడితే అలా తీసుకున్నామంటే షేప్ అవుట్ అవుతాయి కాబట్టి ఇలా నీట్‌గా జల్లెడలోకి తీసుకొని కొంచెం చల్లారాక వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మెయిన్‌గా మనం ఈ గులాబీ పూలను చేసేటప్పుడు ఒక పక్కన చేస్తూనే గుత్తిని వేడి చేస్తూ చెయ్యాలి. అలాగే గులాబీ పూలను చేసేటప్పుడు ఇందులో పడ్డ ఎక్స్ట్రా పిండిని తీసేస్తూ మిగతా గులాబీ పూలను ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న పిండి అయిపోయాక మిగిలిన పిండిని కూడా గిన్నెలోకి తీసుకొని పిండి మొత్తం కూడా ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేయండి. మధ్య మధ్యలో పిండిని కలుపుతూ ఒకవేళ పిండి ఏమైనా చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసి కలుపుతూ గులాబీ పువ్వులను ప్రిపేర్ చేయాలి. ఇలా మనం చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయిపోయి చేయాలే కానీ వీటిని ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కలిపిన పిండి క్వాంటిటీకి 32 నుండి 34 వరకు గులాబీ పూలు వచ్చాయి. మీరు కూడా ఈ పండక్కి ఈ గులాబీ పూలను తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.